పల్లెపాల నుంచి బైపాస్ ఎక్కేస్తుందంట. మా పల్లెపాలలో కుర్రోళ్ళు చూసి ఎరికల వారి పిల్లంట ఎరికల పిల్ల అయితే అర్థం కామంటారా ఎల్లి పిల్ల అంటున్నారా పిల్ల పిల్ల ఎరికల పిల్ల ఎరుకో ఎరుకో అంటురమ్మా. ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న పోయమ్మా గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ కోటి బ్రహ్మాండ నాయక గ్రామ దేవతల గోవింద ఓం శ్రీదేవ గోవింద భూదేవ గోవింద మాదేవ గోవింద స్వామి నెల్ల నెల్లని వారు వాళ్ళగల తండ్రి కాసుల వాడ వర్ణించలేమయ్యా మెరుపులవాడ వెంకటరమణ కోననున్నావు ఎందుకు రావయ్యా ఆత్మడు వెంకటరమణ అకలమాయక ప్రజవాడ దుర్గమ్మ కొండలకు వందగా వందనము ఎవరంటేనే అనుకునిసిన వారు పశ్చిమ్మా నీ పూజ చేసేమో విఘ్నేశ్వరి పూజ ఎంతగా చేసదమా అమ్మ పెద్దలో కలిసేటి భద్రయాంకాలేవో 20 సేతుల ఏరమంగళ వేదన చెట్టుల కింద సత్తమ్మ నా తల్ల దారిలోక సేవ దానమ్మ నా తల్ల 10 మంది దేవతలే పట్టగల సేరమ్మ అమ్మాల దేవతల కలిసారి దొరగా దేవతకు మల్లందనాలమ్మ ఊరు దేవతకు ఏకశరణాలే దొరగా వెంకటరమణ ఓం శ్రీరామ రామ 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 ముగ్గురు ఉంటారు వింటారు తల్లి తండ్రి వారికి ఎవరో తల్లి తండ్రి వాళ్ళకే విచ్చలకల్లా విచ్చలకే విచ్చలకల్లా సత్యావతి విచ్చలకల్లా సత్యాపతి సరస్వతి
రాజు పెరగరవో మరి వారమ్మా ఊరే కదమ్మా ఈ పల్లె కదమ్మా రాజా పెరగరవా ఎవరే కదమ్మా ఏ పల్లె వారు రామచంద్ర బ్రహ్మ రాజన్న మండలమా మండలమా కొందరు రాజేంద్ర బర్మ రాజధాని గంగవర మండలమా కొందరు శివారు అమ్మ కొందరు శివారు విడిసే పుట్టేనమ్మా గ్రామంలో విడిసే పుట్టేనమ్మో పక్కన తాడేగో గ్రామాలో విడిసే పుట్టారమ్మా వారి చెట్టు బజ్జి వైకుంఠ ముసలోడు రేపు ఇంటి పేరు ముసలోడు రేపు వారింటి పేరు ముసలోడు రేపు బ్రాహ్మణ్యం మా గురువు గారమ్మ ఇంటి పేరు ముసలోడు మాకు విద్యాధన నేర్పించిన గురువులు ఎవరండి గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా గంగవర మండలం కొందూరు శివుల తాడగయ్య గ్రామ కరపస్థలమ్మ మరణానికి వాళ్ళు చెట్టు వచ్చారు వారింటి పేరు ముసలివారు పేరు సుబ్రహ్మణ్యం గారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల కల్లా మా పేరు పొందిన కళాకారులు కళా ప్రజ్ఞలు వన్నగల నాగర మహానుభావుడు ఆయన వాసు శ్రీనివాస్ గారు అంటే సర్వైతాట వాస్తువులు దెబ్బచుకుంటూ అంటే ఆయన తిరుమల దేవస్థానం జరుగుతుంది ఎమిసి వండుతుంది ఆ ఎక్కడ కదా మోక్షమందున అంటే తండ్రి మమ్మల్ని సల్లగా చూడు నాయన నా బిడ్డను సల్లగా చూడు స్వామి అలాగే 316 రూపాయలు కానిచ్చారండి అన్నవారి కుటుంబాన్ని నా దర్గాతులు అట్టేశ్వరాజుడు బాలబండ సేకరించి అన్నవారి కుటుంబాన్ని తిరుమల తిరుపతిలో చంద్రుడు కుదిరిచి చెబితే కళ్ళకు పట్టీలు ముక్కలో నచ్చి కాసులు వేరు సింకల పుట్ట చేతిలో బెత్తం నొట్టల పుట్టు కానిగ్గా విట్టారే తల్లా ఈ ఊరు గ్రామ దేవతల ఆడపడుతులందరికీ నాయకు చెబితే నన్ను దీవించి సాగనంపుతున్నారే తల్లా సోదో ఇమ్మ సోది సైలెంట్ గా ఉంది ఏది వస్తాను ఏం చెప్పించుకుంటారా ఇంకా గోవింద ఎరుకు 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 ఎరుకోయమ్మ ఎరుకోయమ్మ సోదోయమ్మ సోదోయమ్మ మెరక 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 మెరకోయమ్మ ఎరుకోయమ్మ సోదోయమ్మ సోదోయమ్మ ఎరుకోయమ్మ ఎరుకోయమ్మ సోదోయమ్మ సోదోయమ్మ మెరక 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 మెరకోయమ్మ ఎరుకోయమ్మ సోదోయమ్మ సోదోయమ్మ ఎరుకంటే ఎరుకు మొదట వచ్చానమ్మా ఊరుదట ఎరుకంటే ఎరుక వచ్చానమ్మా ఊరుదట ఎరుకంటే ఎరుకు మొదట వచ్చానమ్మా పల్లెలక ఎరుకంటే ఎరుక వచ్చానమ్మా ఏలు వాళ్ళ చిన్నదానిరా ఎరుకు ఎరుకు మన్నదానిరా ఏలు వాళ్ళ చిన్నదానిరా ఎరుకు ఎరుకు మన్నదానిరా
పోయగల బాగా వచ్చింది కడుపు చేస్తుంది రావా కొడుకులో దేవేస్తుందండి కొడుకులో దేవేస్తుందా తల్లి కంగారు మాట్లాడిన కానించి కడుపు చేసినట్టు ఉంటుంది అమ్మా అమ్మా దాదేరా దాదేరా కొడుకులు తీయవేస్తుందా అయితే ఎరుకలు తీసుకురమ్మంటావా తల్లి తీసుకురావాలి తల్లి అమ్మ ఎరుకలు నాచారమ్మా అమ్మ ఎరుకలు నాచారమ్మా అమ్మా జానమ్మా నువ్వు అసలు నువ్వు నా రాష్ట్ర వాళ్ళకి రాగలవరాలవా తల్లి రానిమ్మా రాను రానంటది అన్నా రామాయా మీరు అసలు కొన్ని భయాలుంటాయమ్మా ఏంటమ్మా నీ భయం ఏంటో చెప్తే బాబు వెనకాల ఉన్న వాళ్ళు ఎగ్గొట్టింది ఎలా పడుతుంది బుర్రంతా ఎలకెళ్ళి పడుకోకపోయింది అంటే పాప ఆవిడ ఎదురుకుండా కూర్చుంటే గురువు గారి గట్ట చూసేస్తున్నారు అలా అమ్మాయి నాకు వదిలేసి వెనక్కి అమ్మూరులో నిద్రపోతుంది అయితే ఆయన డబ్బులు అలాగే గురువు గారికి ఇచ్చేసి ఇంకా ఎలాగ దీవించేసాడు ఇంక మన పాపం కంపనోళ్ళు సంబరం చేయించుకుంటారు వాళ్ళు సంబరం చేయించుకుంటుంటే వాళ్ళ అమ్మ మా ఏప్రాలు ఎదురుంటది మా ఏప్రాలు కలిపి కూర్చొని నేను ముద్ర వద్దానని మొక్కుకుందంట
పెళ్లి కొడుకు తీసేస్తున్నాడు. ఓ పక్కన పెళ్లి కూతురు తీసేస్తుంది. వాళ్ళ అత్తగారు అత్తగారు అక్కడ తీర్చేస్తుంది. బాబు ఎవరి మొక్కలు తీర్చేసుకుంటారు. మేము మాత్రం అలా నిద్ర రాకుండా అలా పాడుకుంటున్నాం. మీరు నిద్రండమ్మా, చాలా బాగా పడుకుంటామ్మా. అమ్మా దాసకెళ్తున్నారా? కాదు పెట్టమ్మా. మీరు హాస్టల్లో చాలా మంది ఉంటారు. చాలా మంది ఎవరు లేదులే కానీ వాళ్ళమ్మ బాబు అమ్మ బాబు నేను రాను తెల్లు రాజుల దోశ అసలు ఏట్లుంటాయి, పాములు ఉంటాయి, కోతులు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, తొండాలు ఉంటాయి. ఆ పిల్లలు చెప్తే ముందే రానమ్మా. పిల్లడు కనపడుతుంది నీకు. అమ్మా అది నువ్వు రానంటావా? నువ్వు రామమ్మా చెల్లురా రాజవాడలకమ్మ 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 నిన్ను రమ్మ నారి నన్ను పంపేరమ్మ చెల్లెలా రాజవాడలకమ్మ రాజవాడలకమ్మ నేను బాగాలమ్మ రాజవాడలకమ్మ రమ్మ చెల్లురా రాజవాడలకమ్మ 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 నిన్ను రమ్మ నన్ను పంపేరమ్మ చెల్లెలా రాజవాడలకమ్మ రాజవాడలకమ్మ రమ్మ నారి మరమల పంపేరమ్మ నిన్ను రమ్మ దారి పేరు చెల్లె అమ్మ ఊడిపోయి కన్నా మొన్న జారుపుడు ఈ ఊరము నేను ఎక్కడ కొలిగే పెడతాడు పొడుచుకుంటే పెట్టించుకుంటుందా? ఏం పెడతారా? మెట్టు పెట్టలా కొలిగే ఏం పెట్టించుకుంటుందా? మొన్నట్టేనండి ఏమిటో చీర జాకెట్టేనండి. చీర జాకెట్ పండగెట్టాడండి మీరు పెట్టలా కొలిగాడు. ఆ పండగండి బాబా. ఏ పండగ అనుకోవడారా? ఏ పండుగ? సంక్రాంతి పండగ అండి. వీడు ఎక్కడ దొరికాడండి బాబా? వీడు సంక్రాంతి పండగ కాదు, సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ. సంక్రాంతికి వస్తున్న మూవీ చూసావా? చూసాను. చూస్తే మీనాక్షి బాగుందా? బాగుంటుంది. ఆయన కాకుండా బావా ఇంట్లో పడుకోవడం ఒకటే అంటే ఇంట్లోకి వచ్చి హీట్ బాగోదు. ఎక్కడ చేస్తున్నావు ఎంతగానే? నేనా బావా ఈ రోజు ఈ ఒక్క రాత్రికి నన్ను అయ్యప్ప గారు బుక్ చేసుకున్నారు. ఏంటి పెళ్లి కొడుకారు? స్వామి గారు ఈరోజు మా ఎవరు బుక్ చేసుకున్నారండి? మీ ఆవిడ స్వామి గారు బుక్ చేసుకోలేదు. ఏమంటే గురువు గారు మాకు 10వ తారీఖు నైట్ మాకు సంబరం కావాలండి. గురువు గారిని సంబరం బుక్ చేశారు తప్ప మీ ఆవిడ బుక్ చేసుకోలేదు. ఆయన
తమ్ముడు బుక్ చేసుకున్నారండి తప్పుగా అనుకోక మెట్టబెట్టలకి అని చెప్పి నీకు అనుకోవడమే నాకు అనుకోవడం ఆయన కప్పుడు ఇంట్లో పిల్లలు పాలు అంటారా పాలు అంట ఇంట్లో పిల్లలు పాలు చిన్నడేమో పాలు పెద్దడేమో పాలు అంటున్నాడు చిన్నడేమో పెళ్లి అంటున్నాడు ఎవరితో ఊరికొచ్చేది బావా పిల్లడు పాలు అంటే బావగారి దగ్గరికి వెళ్ళారు మొన్నే అగా బావగారి దగ్గరికి వెళ్ళారు ఏ బావగారు మా పెద్ద బావగారు ఆయన రోజుల్లో మర్చిపోయారులే ఆ బావగారి దగ్గరికి వెళ్ళి 7 లీటర్ పాలు తీసుకొచ్చి మరగబోసి తిరగబోసి సీసాలో పెట్టి గుట్లో పెట్టాను ఆ పాలు పడ్డాక నీకు సరిపో మీ ఆయనకి సరిపో మెట్టపెట్టలాగలిగి అమ్మని అమ్మ గూట్లో పెట్టి పాలు ఎంతగానే నా పాలనుకుని తాగేసానా నీ పాలండి బావా నా పాలంటావా అబ్బా బాగుంది కల్లా తిరుగుతుంది వల్ల బాగుంది కల్లా తెల్లగా ఉన్నది కళ్ళు ఉన్నది కల్లా తాగేరు అమ్ముతుంది కళ్ళు దాన్ని తాగకూడదు నా మనసు మెలపెట్టలకి కదా అది తాగేట గిరగిర తిరుగుతుందా బందిట్లోకి కళ్ళు తాగొస్తావు మెలపెట్టలకి కదా వీడికి అత్తరు నాకింది కానీ రాజోళ్ళకి వెళ్దాం వస్తావా నా యకమ్మ సెల్లురా జిల్లాలో మెడకమన్నారా యాదే జిల్లాడు రాజవాడల కర్మ యాదే జిల్లాలో రాజవాడల కర్మ నగదవ జిల్లాలో పేరు నెడగంగారాల నాలో జిల్లాలో రాజవాడల ఓయ్ నీ అమ్మ అమ్మడు నీకెందుకురా ఇల్రా తల్లి ఇల్రాయే బ్యాటర్ లేదండి బ్యాటర్ ఇన్వర్టర్ కాదు బాబు మయానికి ఇంట్లో కరెంట్ లేదు ఇంట్లోని ఇంట్లో కరెంట్ లేదు ఇంటికి అంత ఇది ఆడాడే నేను చెయ్యేస్తానా అదే ఆయన ఎదురుకు స్వామి గారు మెత్తగా సమ్మగా ఉంటుంది అయితే నొక్కి చేతి అమ్మాయిని ఎక్కడ దొరకదనుకుంటున్నావు మేనత్ కూడా కానీ మేనత్ మేకల్లో ఫుల్ లేకుంటాడని చేసుకున్నా వీడు ఎలాగున్నాడు తెచ్చా ఈ ఊరి సేవ ఉంటది ఒక్కడా ఉన్నాడు గోల్కి ఎక్క మధ్యలో దేవా
यारा पापा मुखपाले पड़े यारा यार यारा पापा यारा वो बदल पड़े पचगया पार्क में गाड़ी चलते रहते हैं वो मक्का गाड़ी की బావా ఇంకో వాళ్ళకి పిల్లలు నీరసంగా ఉన్నారు కదా నువ్వు కాయచ్చు జ్యూస్ చేస్తుంది తాగెత్తాడైనా మరి మోహన్ కూడా మనతోనే అంత పవర్ఫుల్ ఉంటుంది కాయ వద్దు రే లేక బావ లేక పైకి లేకు చెయ్యా పోయిన పుస్తకాలు చేశాడు తానం మళ్ళీ వచ్చే పుస్తకాలకే సంవత్సరానికి ఒకసారి మేము బ్రష్ చేస్తాం తిరిగి బావా ఆయన కాకుండా మేము రాష్ట్రాల్లోకి వెళ్తాము నువ్వు వెనకాల ఉండి రాకూడదు రాకూడదు బావా వచ్చేవరకు ఇక్కడెక్కడ తిరుగుతుంది అనుకోక్క నేను వచ్చేస్తానా ఇట్లా వచ్చేస్తానంటే వీటి మీరు పెట్టలేకలిగే ఆయన కాకుండా బావా ఇక్కడెక్కడ తిరుగుతుంది అల్లకొక్క ఎక్కడ ఊపేవాడుకో కోడుకుంటే పిల్లలు దర్శించుకుంటానే అయితే ముద్రే పల్లె ముద్ర ముద్దుల బొమ్మ ముద్దుల బొమ్మ ఆవిడ ఎవరు అనుకుంటున్నా మరి ఆడిగారు మాకు ఆవిడగా మీ ఆవిడ అసలు అడిగలవా మీ సరైన మగడు అయితే ఒకసారి మీ ఆవిడని ఎత్తుకోరా మీ మగడు అయితే ఎత్తుకుంటారా అమెరికన్ జనమ్మా